సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని భావిస్తున్న రేవంత్ సర్కార్ విధి విధానాలను రూపొందించడంపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించింది. గత ప్రభుత్వంలో లాగా నిబంధనలు లేకుండా రైతు భరోసా అందించకూడదని, సాగు చేసే రైతులకి ఇవ్వాలని సూత్రప్రాయం నిర్ణయించింది. ఇటు 10 ఎకరాల లోపు ఉన్న రైతులకి రైతు భరోసా ఇచ్చే అంశంపై కేబినెట్ భేటీలో చర్చించాలని నిర్ణయం తీసుకుంది. ఇక మరోసారి సబ్ కమిటీ భేటీ కావాలని నిర్ణయించింది. రైతు భరోసా పంపిణీ విధి విధానాలపై క్షుణ్ణంగా చర్చించనుంది. అయితే రానున్న యాసంగి పంటకు రైతు భరోసా అందించేందుకు ఖరారు చేయాల్సిన విధి విధానాలపై సబ్ కమిటీ చర్చించింది. పథకం ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు రైతు భరోసా అందించిన తీరుపై సమీక్షించింది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కమిటీ పర్యటించిన సమయంలో రైతులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు అధికారులు సేకరించి సమాచారంపై మంత్రులు కసరత్తు చేశారు. సంక్రాంతి నుంచి రైతు భరోసా చెల్లించాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అందుకు సంబంధించిన కసరత్తును కేబినెట్ సబ్ కమిటీ చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సబ్ కమిటీ దాదాపు గంటన్నర పాటు సమావేశమైంది. గత 6 నెలలుగా రైతు భరోసా విధి విధానాలు, మార్గదర్శకాలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా రైతుల అభిప్రాయాలతో పాటు వివిధ రంగాల ప్రముఖుల అభిప్రాయాలను కూడా కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది.